హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఇక్కడంతా శుభ్రం చేస్తూ ఉంటే ఉదయాన్నే వచ్చి ఈ దానిమ్మ కొమ్మలు కూడా కొంచెం ఎండిపోయినట్టు ఇట్లా ఉన్నాయండి. ఇవి కటింగ్ చేస్తున్నాను. చేసేటప్పుడు గుర్తొచ్చింది, మొన్న ఒకళ్ళు ఇద్దరు అడిగారు, అమ్మ కటింగ్లు చేసేటప్పుడు కూడా చూపించండి, ఎంతవరకు కట్ చేస్తారు మీరు, అట్లా చెప్పండి అని అడిగారు. ఇంకా సడన్గా గుర్తొచ్చేసరికి ఇంకా వీడియో స్టార్ట్ చేశా. టమాటా మొక్కలు అవన్నీ ఎండిపోయినట్టు వస్తే తీసేసానండి. ఎంత నా మామూలుగా నేను చేసుకుంటున్న పని, వాటర్ ఇద్దామని పైకి వచ్చాను. ఇంకా టమాటా మొక్కలన్నీ ఎండిపోయినట్టు అయినాయి. మొత్తం తీసేసి చిమ్ముకుంటున్నా ఇదంతా. ఇంకా అది కూడా కొమ్మలు ఎండిపోయినాయి, ఏదన్నా ఉంటే తీసేసుకుంటే మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తాయి అని ఇంకా పని స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు చూపిద్దాం ఒకసారి అని చెప్పి వీడియో మీకు కొంతమందికైనా ఉపయోగపడిద్ది కదా అని చెప్పి చూపిస్తున్నానండి. నేను చేసే పని, నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే పని ఎలా ఉందో మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. కామెంట్ రాసి చెప్తారని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఇదంతా ఎండలకి పాడైపోతుంది. ఇప్పుడు కొంచెం కటింగ్ చేసి పెడదాంలే అని చెప్పి అనుకుంటున్నా. ఇది చూడండి, ఈ మొక్క అనేది ఎలా ఉందో, ఎండిపోయి అంత అట్టుంది కదా. దీనికి కింద నుంచి మంచిగా చిగుర్లు వస్తున్నాయి. ఈ మట్టి అంతా కదిలించుకోవాలి. ఆ గడ్డి తోటకూర మొక్కలు అవన్నీ ఉంటే పీకేసానండి. పీకేసుకొని ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి కదా, స్వీట్ లెమన్ మొక్కలు, ఇవి కూడా పీకేసాను. ఇదిగోండి ఇట్లా మిల్లీ బాక్స్ వచ్చినాయి దీనికి. ఇదంతా మరి మీకు చూపించాలి కదా. ఏంటమ్మా మీరు అన్నీ ఎట్లా చేసుకుంటే మాకు ఎలా తెలుస్తుంది, మాకు చూపించండి ప్రతిదీ అని అంటున్నారు కొన్ని విషయాలు. అందుకని చెప్పి కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుద్ది అని చెప్తున్నానండి. ఇదండి మిల్లీ బాక్స్, చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నాకు ఈ మధ్య ఎండలకి వచ్చి ఊరికే నీళ్లు పోసిపోతున్నాను కానీ ఏం పట్టించుకోవట్లేదండి. 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఎండలు కొంచెం ముదురుతున్నాయని పూలు కోసుకోవటం, గబగబా పైకి నీళ్లు పోయటం, వెళ్ళిపోవటం అవుతుంది. అస్సలు పట్టించుకోవట్లే మొక్కలు ఎట్లా శుభ్రం చేసుకోవాలి అని వాటి మీద అసలు వేయటంలా. అందుకని చెప్పి ఇప్పుడు చూడండి, ఇది నిత్యమల్లి మొక్క ఎట్లా పాడైందో. ఇప్పుడు ఈ లొకాలిటీలో ఉన్న మొక్కలన్నీ చూడండి, వీటికన్నిటికీ కూడా ఇప్పుడు నేను శుభ్రం చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే ఇరగదీస్తున్నాను, ఇట్లా తీసి బయట పడేస్తున్నా. మిల్లీ బాక్స్ వచ్చినాయి కాబట్టి. మళ్ళీ ఇందులో మనకి అదేంటి టేబుల్ నిమ్మ ఉందండి, చూడండి అంతా పూతలు వచ్చింది, కాయలు పడుతున్నాయి. దీన్ని మళ్ళీ పాడు చేస్తుంది మిల్లీ బాక్స్ వస్తే అని చెప్పి. ఇవ్వండి కాయలు, చూడండి కాయలు పడుతున్నాయి. ఇంకా ఈ మొక్కని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ సైడ్ మొక్కలు తీసేయాలండి. ఇప్పుడు ఇందులో మీకు ఒక మొక్క గురించి అని కాదు కానీ చాలా వరకు అయితే కొన్ని పనులు నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. మిల్లీ బాక్స్ వస్తున్నాయి కదా, ఇదంతా తీసేస్తాను. ఇదిగండి బంతి మొక్కకు కూడా వచ్చిందండి. ఇదిగండి బంతి మొక్కకి ఇదంతా నేను తీసి కొంచెం ఈ కటింగ్లు ఎక్కడి వరకు చేయాలి అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి కదా, ఎంతవరకు ఎండిపోయినాయి అనేది చూసుకొని ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా, ఇది ఉంచుతాను. ఈ పక్కది తీసేస్తే ఇట్లాగా, ఇదండి ఇక్కడ తీసేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి. ఇదండి ఇట్లా కత్తెర పెట్టి కట్ చేసుకుంటే ఇదంతా తీసేసా. ఇందులో ఇట్లాంటి గడ్డి మొలిసింది, మళ్ళీ శంకు పూల మొక్క మొలిసింది, అది కూడా తీసేసా. 2 మొక్కలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటివి ఉంచితే మన మొక్కలు, అసలు మొక్కలు డ్యామేజ్ అవుతున్నాయి. అందుకని చెప్పి నేను చాలా వరకు తీసేస్తున్నానండి దాంట్లో ఉన్నదంతా. ఇదండి ఇప్పుడు ఇది సీడ్ తోటే వచ్చింది లాస్ట్ ఇయర్. ఇదండి ఈ గడ్డి చూసారా, గడ్డి మట్టి కూడా పెద్దగా లేదు. ఇది కొంచెం గడ్డి తీసేసుకొని తవ్వుకొని అన్నిట్లో తీసేస్తాను. అక్కడ మట్టికో ఉంది కదండి, ఆ మట్టి తీసుకొచ్చి పోసుకుంటా. అటు వెళ్ళి ఒకటి చూపిస్తాం. ఇదండి ఇక్కడ ఒక దానిమ్మ మొక్క ఉంది, ఇది కూడా పడిమూలిసిందే. వేరే దాంట్లో పడిమూలిస్తే అప్పుడు నేను ఇట్లా నాటుకున్నానండి.
మీకు అన్ని సీడ్స్ తోటి మొక్కలు వస్తున్నాయి అని అంటున్నారు కదా, కాయలు వస్తున్నాయని. మరి ఇప్పుడు చూడండి మొక్కలు మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగండి ఎంత వచ్చింది. నా నడుముల దాకా పెరిగిందండి మొక్క. అప్పుడు ఏదో మొక్కలు ఉంటే అందులో గుచ్చా, అది పెరిగింది, పెరుగుతూ ఉంది. వేరే మొక్కలు టమోటాలు ఏదో ఉన్నాయి, అది తీసేసా. ఇందులో ఇప్పుడు ఇదిగండి వంగ మొక్కలు పెట్టుకుంటే పోయినసారి అవి పాడైపోయినాయి, తీసేస్తున్నా. ఇంక ఇది రాదు, ఇది కూడా అయిపోయింది దీని పని. ఇదిగండి ఇట్లా మనం అట్లా అప్పుడప్పుడు నీళ్ళు ఇవ్వలేదండి. నిన్న బయటకు వెళ్ళాను, ఇంక వచ్చేసరికి చీకటి పడిందని నీళ్ళు ఇవ్వలే. టబ్బుల్లో చూసారుగా, ఒక పూట నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా గట్టిగా అయిపోతుంది మట్టి. మళ్ళీ మనం నీళ్ళు ఇచ్చామంటే ఇప్పుడు నీళ్ళు ఇద్దామనే వచ్చా, నీళ్ళు ఇచ్చి పూలు కోసుకొని పోదామని వస్తే నాకు అవి కంటపడ్డాయి. ఇది తర్వాత పీకేస్తా. ఇప్పుడు ఇది ఒక దానిమ్మ మొక్క చూడండి, అదేండి ఇక్కడ గెణుసుగడ్డ తీగ పెట్టుకున్నా, అటు సైడ్ వెళ్ళి చూపిస్తాం. ఇక్కడ చూడండి ఈ దానిమ్మ మొక్కలు అప్పుడు ఏదో మనం తిని విత్తనాలు వేస్తాం కదండి, అవి మొలిసినవి. దీంట్లో నిన్న తోటకూర ఇవి ఉంటే పీకేస్తుంటే 4 రోజులు అవుతుందండి, కరెక్ట్గా ఈ రోజుకి 4వ రోజు. ఇందులో అది పీకేటప్పుడు ఒక మొక్క వచ్చింది, అది వేరే చోట నాటాను, అది చూపిస్తా. ఇవి కూడా తీసి నాటుకుంటా. మొన్న అడిగారు కదా మొక్క నాటేటప్పుడు చూపించండి, మొన్న ఇదేమో వేరే చోట నాటేటప్పుడు నేను ఫోన్ తెచ్చుకోవాలి ఆ రోజు. ఇప్పుడు ఈ నాటేటప్పుడు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూడండి ఈ టబ్బు ఖాళీ అయింది, అంతకుముందు ఏదో ఉంటే తీసేసాను. ఆ మట్టి అంతే ఉంచా, తిరగబోసి మళ్ళీ ఏదన్నా ఎరువు కలుపుకొని పెడదాంలే మొక్కలు అనుకున్నా. ఇది ఒక్కటే నాకు ఖాళీ చిక్కింది. ఈ దీంట్లో నాటానండి తీసుకొచ్చి. ఇదిగో దానిమ్మ మొక్క బతికింది, బాగానే ఉంది. 4వ రోజు ఈ రోజుకి. ఇదిగో తోటకూర, ఎప్పుడన్నా పెరిగిన మొక్కలు పీక్కుంటున్నా తోటకూరని, మంచిగా వస్తుందిలే అని చెప్పి ఉంచాను. ఏమో కర్బూజా అదే దోసకాయలు ఉంటాయి కదా, అవి పడిమొలిసినవి. సరే ఇది పెరిగేసరికి ఇవి కూడా వస్తాయిలే అని చెప్పి పట్టి పెట్టాను. మనం ఇట్లా కొన్ని మనం విత్తనాలతో వచ్చినవి నాటుకుంటే మనకు కాయలు వస్తాయండి. ఇప్పుడు మీ మొక్కలు కూడా ఏమన్నా ఇలాగా ఉంటే శుభ్రం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎండలకైనా ఏం కాదండి. ఇది నేను ఈ పైన కొమ్మలన్నీ ఇట్లా తీసేస్తున్నాను, కొంచెం చేయి పెడితేనే మంచిది. చూడండి ఎండిపోయిన వరకు తీసేయండి. ఇట్లా ఏం లేదు చిగుర్లు, దీని వరకు తీసేయాలి. మీకు అట్లా ఉంటే మొక్కలు ఇట్లా శుభ్రం చేసుకుంటారని చూపిస్తున్నా. ఇది పుచ్చ మొక్క, అటంతా అటు మొలిసింది, అక్కడి నుంచి ఇటు వస్తూ ఉంది. ఉంచే కాయలు వస్తాయో లేదో లేని ఇట్లా శుభ్రం చేసుకోండి మీరు కూడా. ఇదంతా తీసేస్తున్నాను. ఆ చిగురు కొత్త చిగురు ఉన్నది అయితే ఉంచుతున్నా. ఇదండి ఇది ఉంచానా పోతుంది. ఇది కూడా ఈ కొమ్మ వరకు బాగానే వచ్చింది చిగురు అనేది. ఇటు పక్క మొత్తం తీసేస్తానండి. తీసేసి ఇవన్నీ కూడా పీకేసి దీన్ని శుభ్రం చేసి ఇదిగండి కొమ్మలు ఎరగదీస్తున్నా. కాయలు ఉన్నాయి చూసారా, ఈ పూతలు కాయలు. ఈ చెట్టుని మనం మంచిగా ఉంచుకోవాలంటే ఇవన్నీ పీకేయాలి. పీకేసి చూపిస్తానండి. వేయండి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వచ్చాను. ఈ టేబుల్ నిమ్మ ఇదంతా శుభ్రంగా చేశానండి. చెట్టు ముదిరాకులు మొత్తం తీసేసాను. సన్న బూజు పురుగు లాంటిది ఉంటుంది కదా, అది సాలిడ్ లాగా, అది ఉంటే మొత్తం చంపేసేసి ఇదిగండి ముదిరాకులు కొంచెం అంతా తవ్వినప్పుడు వచ్చిన ఇవన్నీ తీసేసాను. ఇది కూడా ఇక్కడ చెప్పే కదా, ఇక్కడ ఈ లొకాలిటీలో చేస్తున్నానని చామంతి కొంచెం తవ్వు పెట్టాను. ఇది కూడా అడేనియం కూడా తవ్వు పెట్టాను. ఇప్పుడు వచ్చి ఇదిగండి నిన్న ఇంకంతే వెళ్ళిపోయా, నీళ్ళు పోసి పూలు కోసుకొని. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇదంతా కట్ చేసి ఈ మొక్కనైతే ఇలా తయారు చేశానండి. చూడండి తవ్వాను. ఇదంతా మట్టి పోయాలి ఇప్పుడు. ఈ కొమ్మలంతా ఉంచేసి ఇవి కూడా కొంచెం చివర్లు కట్ చేశానండి. ఇదైతే ఉంచేసాను, మొగ్గ ఉంది కాబట్టి. ఇదిగండి ఈ కొమ్మలన్నీ ఇట్లా తీసేసా. ఇదంతా మీకు ఇప్పుడు నేను చూపించాలా వద్దా నాకు ఒక మాట చెప్పండి. నేనేంటంటే కొంతమందికైనా ఇది ఉపయోగపడిద్దిలే అని చెప్పి ప్రతిదీ నేను చూపిస్తున్నా.
నేను చెప్పేవి కూడా మీకు మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమయ్యిద్ది. కొంతమందికి అర్థం కాదు. అది వాళ్ళకి ఏంటంటే కొంచెం వీడియో చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది, లెంగ్త్ ఎక్కువ అవుతుందని చూడమాకండి అలాంటి వాళ్ళు. నాకైతే మొహమాటం ఏమి లేదు, నేను అంతే మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి. ఊరికే మాటలు ఏదో ఒకటి మెసేజ్లు పెట్టడం అది చేయొద్దు. మీకు ఇబ్బంది అయితే పక్కకి వెళ్ళిపోండి, చూడవాకండి. మంచిగా మెసేజ్లు పెడుతున్నారు చాలామంది, మంచిగా బాగా చెప్తున్నారు ఆంటీ, బాగా చెప్తున్నారమ్మా, మీరు అలా చెప్పబట్టే మాకు తెలుస్తుంది, మీరు చేసే అన్ని ప్రతిదీ మాకు చూపించండి, చెప్పండి అని అడుగుతున్నారు చాలామంది. మొక్కలు పెంచుకునే వాళ్ళు అయితే అలాగే మాట్లాడతారు, పెంచని వాళ్ళే ఏదో ఒకటి మాట్లాడతారు. అంటే వీడియో లెంగ్త్ అవుతుందమ్మా అని ఒక్క మాట చెప్తే ఎలా ఉంటుంది, సోది గీది అని అంటే ఎలా ఉంటుందో మీరు వీడియోలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఈ పాయింట్ విన్నవాళ్ళు నాకు కామెంట్ రాయండి. మీకు ఇబ్బంది ఉంటే తీసేయండి, అసలు వీడియోనే చూడబాకండి. నా వీడియో వచ్చినప్పుడు పక్కకు నెట్టేసేయండి. నేను చేసేది నేను చెప్తున్నా, నా మొక్కలు నేను పెంచుకుంటున్నాను, మీకు ఇష్టం అంటే చూడండి, లేకపోతే లేదు. ఇంకొకసారి ఎవరైనా అలాంటి కామెంట్లు పెడితే మాత్రం ఊరుకోను. నేను కూడా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతా, మంచిగా చెప్తా, నేను మంచిగా ఉంటా. ఏదైనా ఒక మంచిని స్ప్రెడ్ చేయాలి అనేది నా ఉద్దేశం ఫస్ట్ నుంచైనా. ఇది కూడా మంచిగా నేను మొక్కలు పెంచుకుంటున్నాను, మీరు మొక్కలు పెంచుకుంటున్నారు, నా వీడియోలు నచ్చుతున్నాయి కొంతమందికి అది ఒక పాయింట్ చెప్తున్నాను. ఎవరైనా మంచిగా మాట్లాడండి, మనం మాట్లాడేదాన్ని అవతల వాళ్ళు కూడా తీసుకుంటారు. మన పిల్లలైనా మనం మంచిగా చెప్తే మంచి వింటారు. పిల్లల్ని కూడా ఎట్ట పడితే అట్ట మాట్లాడి ఎట్లా అంటే అట్ట చేస్తే వాళ్ళకి అదే నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఎంత క్లియర్గా మంచిగా చెప్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే వదిలేసేయండి. అది ఇట్లా నేను అంతా తువ్వేసి ఆ మట్టి పోసి చూపిస్తానండి. ఇట్లా మొత్తం క్లియర్గా చేసుకోవాలి. ఇదిగండి ఇట్లాంటి గడ్డి లాంటిది, ఈ ఆకులు ఉంటే ఇంకంతా స్ప్రెడ్ అయిపోద్ది, ఇది తీసేయాలి. ఎవరు స్టైల్ వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్కరు స్పీడ్గా చెప్తారు, ఒక్కొక్కరు నిదానంగా ఉంటారు. నేనైతే నిదానంగా చిన్నగా నేను చేసుకుంటున్నాను, చిన్నగానే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అంతే. ఇదిగండి ఇవి కూడా అట్టానే చేసి మట్టి పోసి చూపిస్తానండి. ఇదిగండి ఇంత మొత్తం పూర్తిగా అన్ని కుండీలు శుభ్రంగా చేశాను. ఇది ఒక కాయ కొమ్మ ఇంకా కింద కొందలేని చెప్పి దాన్ని కటింగ్ చేసేసా, కొంచెం దోరగానైనా పండి ఉంటుందిలే అని చెప్పి. ఇదండి ఇంకో కాయ, ఇక్కడ ఒకటి 2 కాయలు ఉన్నాయి. ఇవి కూడా కొమ్మలన్నీ తీసేసి ఒక కొమ్మ అట్టి పెట్టేది బాగుందిలే అని చెప్పి మిగతా మొత్తం తీసేసానండి. ఇది కూడా అట్టనే తీసేసాను. ఇందులో కాగితాల పూల మొక్క ఒకటి ఉంది, అప్పుడు ఒక కొమ్మ తీసుకొచ్చి గుచ్చాను, అది తీసా, వేరే చోట నాటుదాంలే అని చెప్పి. ఇదండి మంచి పింక్ కలరు, ఇంక వీటిలో ఏం లేకుండా చేద్దాంలే అని చెప్పి ఇంకా మొత్తం తీసేసానండి. ఇవన్నీ ఇప్పుడు మట్టి తీసుకొచ్చాను, కిచెన్ వేస్ట్ ఒక బకెట్ వచ్చినాయి, ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చా. ఇప్పుడు ఈ మట్టి పోసి ఈ కిచెన్ వేస్ట్ పోసుకొని ఇది ఎట్లా పోయాలో చూపిస్తానండి, పోసి చూపిస్తా. ఇదిగండి వీటన్నిటిలో మట్టి పోసుకుంటా వచ్చాను ఇట్లాగా. ఇది దీనికి పోసాను. ఇప్పుడు ఇక్కడంతా అటు ఊడ్చిన చెత్త అంతా దీనికి పోసానండి. ఇది మళ్ళీ మనకి మంచి కంపోస్ట్ లాగా తయారవుతుంది. దీని మీదట మట్టి పోస్తున్నా, కనపడుతుందా? ఇంకా అది మనం నీళ్లు పెడతా ఉంటే మంచిగా కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఇదిగండి ఇంకా కొద్దిగా పోస్తాను ఆ సైడ్కి. ఇదిగండి మొత్తం ఇది ఇంకా మట్టి కింద పడింది కాబట్టి తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది మనము కొద్దిగా నీళ్ళు వేసి ఇలాగా పోసేస్తున్నా. నేను ఒక బకెట్ వచ్చింది, కొంచెం కొంచెంగా పోసి పైన మళ్ళీ నీళ్లు చల్లుతాను. ఇదండి ఈ తుక్కు అంతా అరటికాయలు, మొన్న దానిమ్మ కోసాను కదా, ఈ చెట్ల ఈ కింద అవన్నీ తొక్కలు పడ్డాయి. పాడైన అరటికాయలు వేసాను,
అదండి మొత్తం ఇదంతా ఇట్లా పోసేసుకోవటం, తర్వాత పైన నీళ్లు పోసేస్తాం. అదండి ఇంకా అది పైన కంపోస్ట్ అవుతూ ఉంటుందండి మంచిగా. ఆ తుక్కంతా కూడా అన్నం కూడా పడింది. అది మునక్కాయ, మన కోసిన మునక్కాయలు పులుసు, రోజు సాంబారు అట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది మంచిగా ఈ మొక్కలకి ఎరువు, మంచి కంపోస్ట్ కన్నా ఎక్కువ బలమైన లిక్విడ్ ఇప్పుడు ఇది. అంటే ఇందులో అరటి పండ్లు అన్నీ పడ్డాయి కదా, ఇప్పుడు దీనికి కూడా ఇస్తున్నాను టేబుల్ నిమ్మకి. అదండి పైన ఎండిపోద్ది, మళ్ళీ కొంచెం నీళ్లు పోస్తా, కొంచెం అట్లా అంటాను. అన్నం మెతుకులండి. ఇదండి అన్నం డైరెక్ట్గా వేస్తున్నారా, కూరలు డైరెక్ట్గా వేస్తున్నారా అని కొత్త వాళ్ళు అడుగుతున్నారు. ఇదిగో ఇప్పుడు వేసాను కదా చూడండి. అది ఇంకా నీళ్లు పోస్తాను, మళ్ళీ కొంచెం పోస్తాను, నీళ్ళు ఎక్కువ పోయకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆ రసం దిగింది కదా, కొంచెం ఆ పోసిన రసం కింద దాకా పోవడానికి ఇట్లా మొత్తం మట్టి తడిసిద్ది అనిపించిన దాకా పోయండి. అదే ఇప్పుడు మట్టి పొడి మట్టి పోసాను కదా, అదంతా తడిసిన దాకా అనమాట. మీరు కూడా అట్లా మట్టి లేకుండా ఉంటే, కుండీలలో తక్కువ ఉంటే కొంచెం తవ్వుకొని మట్టి పోసుకొని మళ్ళీ ఇట్లా పైన నీళ్ళు ఇచ్చేసేయండి. కొమ్మలు కటింగ్లు ఏమన్నా ఉంటే కటింగ్లు చేసుకోవచ్చు. దానిమ్మ మొక్కలకి ఏం కాదండి. అది ఇంక ఇట్లా మొత్తం శుభ్రం చేసుకున్నా. మీకు ఇప్పుడు ఇది అర్థమయ్యి ఉంటుంది. ఈ మొక్కలు, దానిమ్మ మొక్కలు ఎలా క్లీన్ చేసుకున్నాను ఇదంతా చూపించా ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఆ పైన ఎండిపోతాయి. ఎండిపోయినాక మళ్ళీ 4 రోజులకో 2-3 రోజులకో కొంచెం అలా కదిలిచ్చామంటే చేత్తోటైనా మట్టి మెత్తగా ఉంది కదా, ఇప్పుడు మంచిగా బాగుంటుంది. మనం కదిలిస్తే ఇట్లాగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కంపోస్ట్ లాగా తయారవుతుంది అనమాట. ఓకే అండి, అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత పని చేశానో మీకు చూపించాను. ఇలాగే చూపించండి అంటే ఇట్లానే చూపిస్తా, లేదంటే నా పాటికి నేను చేసుకుంటాను. ఊరికే మొక్కల వరకు చూపిస్తా. కానీ మొక్కల వరకు అలా చూపించేస్తే మీకు అర్థం కాదు కదా, నేను ఎట్లా చేస్తున్నాను, ఏ లిక్విడ్స్ ఇస్తున్నాను, ఎరువులు ఇస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా. అందుకని చెప్పి నేను ఆ పని చేసి చూపిస్తున్నాను మీకు. ఇదేండి ఇక్కడ కొమ్మతో పెట్టుకున్న మందారాలు కొమ్మ పూలు. నిన్నైతే 7 పూలు వచ్చినాయి. ఈ వీడియో తీద్దామంటే నిన్న ఎండబడిపోయింది నీళ్లు పోసి వెళ్ళేసరికి, అందుకని ఇప్పుడు చూపిస్తున్నా కొంచెం. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మంచిగా కామెంట్ రాయండి. అసలు ఒకళ్ళైతే ఒక మంచి కామెంట్ పెట్టారు, చూపిస్తా. ఇదిగో చూడండి, నేను చదువుతున్నా. స్వర్ణలత గారు పెట్టారు, సుజాత ఇంట్లో సీతమ్మ చెట్లు విరగ కాశాయి, పూత రాలకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా కాయలు కొయ్యండి, కోసిన కాయలని అందరికీ పంచండి, పంచిన కాయలని అందరూ తినండి. సుజాత గారు మీ తోటంతా ఖాళీ అండి, మా చేతి నిండా పండ్లండి అని పెడితే నేనేం చెప్పాను, నాకు నోట మాట రావట్లేదండి. ఎంత బాగా వర్ణించారు. నా మొక్కలకి ఎంత హాయిని, నా మనసుకి ఎంత హాయిని ఇస్తున్నారండి. మీ పదాల కూర్పు నిజంగా మా తోటలో కాయలు కాసిన ఆనందానికంటే మీరు పెట్టే కామెంట్కి నేను ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి స్వర్ణలత గారు. చూసారా, ఇట్లా మంచి, నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఎన్నిసార్లు చదువుకున్నాను ఈ కామెంటు. మీకు అంతకుముందు వీడియోలో కూడా చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. సీతాఫలం మొక్కల గురించి పెట్టాను కదండి మొన్న, ఆ వీడియోకి రాశారు. చాలా బాగా రాశారు స్వర్ణలత గారు.
మంచి మంచి కామెంట్స్ వస్తే నేను ఇట్లా చదివి వినిపిస్తానండి. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అందుకనే ఇప్పుడు నేను ఇది చూపించానండి మీకు. ఓకే అండి, ఎంత మంచిగా రాశారు, అసలుకి ఎంత వర్ణించారు, భలే అనిపించింది నా మనసుకి. ఇది మీకు కూడా ఈ కామెంట్ మీ మనసుకు నచ్చితే నాకు మీరు మళ్ళీ రిప్లై ఇవ్వండి, బాగుందండి అని. మేడం గారు చాలా థ్యాంక్స్ అండి. ఇది అందరికీ ఇట్లా మంచిగా అసలు ఇలాంటివి వింటుంటే మన మనసు ఎంతో ఆనందాన్ని పొందిద్దండి. అట్లాంటి ఆనందాన్ని మనం పొందేటప్పుడు మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. చెడు మాటలు వద్దు, చెడు వినొద్దు అని అంటారు కదా, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని. ఆ పాలసీ నేను నమ్ముతానండి ఫస్ట్ నుంచి కూడా. మీరు అందరూ కూడా ఇట్లా మంచిగా ఉండాలి. మంచిగా కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదండి, అందరం మంచిగా ఉందాము. ఇరుగు పొరుగు చుట్టుపక్కల అందరూ బాగుండాలని నా మనస్తత్వం. నేను అదే కోరుకుంటా ఫస్ట్ నుంచి కూడాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా హ్యాపీగా ఉంచాలని ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే నేను ఇన్ని మొక్కలు పెంచుకొని నా మొక్కల్ని నేను ప్రేమగా చూసుకుంటున్నప్పుడు, అమ్మ మీరు మీ మొక్కలతోటి అలా మాట్లాడుతుంటే మాకు కూడా బాగుంది, మా మొక్కలను కూడా మేము అట్లా మాట్లాడుతున్నాము అని మొన్న ఒక మేడం గారు కూడా, సుజాతమ్మ మీరు మంచిగా మాట్లాడుతున్నారండి, మీ మొక్కల్ని మంచిగా ప్రేమగా దగ్గరకు తీసుకోవటము అలా చూపిస్తున్నారు, చెప్తున్నారు, మేము కూడా అలాగే చేస్తున్నాము, మా మనసుకి కూడా మొక్కకి ప్రాణం ఉంటుందండి అని ఆ మేడం గారు చెప్తుంటే, అవునండి మొక్కకి ప్రతి మొక్క ప్రాణం ఉంటేనే ఇట్లా బ్రతికి మనకి కాయలు ఇస్తుంది, లేదంటే చచ్చిపోయిందంటే పీకేస్తాం కదా, ఇంకొండదు కదా. అంతే మరి. అమ్మ అమ్మ అంటే మంచిగా అది మొక్క ఎదుగుదల బాగుంటుంది, మంచిగా మనకి కాయలు పూలు ఇస్తుంటుంది. వాటిని కూడా మనం అంత ప్రేమగా చూడాలండి, మంచిగానే పెంచుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పే వీడియో మంచిగా ఉంటుంది అనేది ప్రతి వీడియో నేను అలాగే చెప్పుకుంటూ చేస్తున్నానండి. నా మొక్కలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతిదీ మంచిగా నాకు ఫ్రూటింగ్ ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, కూరగాయలు ఆకుకూరలు. నా మొక్కలు నేను పిలవంగానే పలుకుతాయండి, పలుకుతాయి, తలలు ఊపుతారు. ఇట్లాగా నేను కూడా మొక్కల్లాగా భావించను. నా పిల్లలు నా చుట్టూ నా ఇంట్లో ఉండే ఒక మనుషుల్లాగా, ఒక జీవాలు అనుకుంటా. అందువల్ల నేను ఈ మొక్కల నుంచి చాలా ఆనందాన్ని పొందుతున్నానండి. ఏదైనా ఒకరో మనకు మనసు బాగలేకపోయినా మొక్కల్లోకి వచ్చి కాసేపు కనుక మనం తిరిగామంటే ఆ స్ట్రెస్ అంతా పోయిద్ది, ప్రశాంతంగా ఉంటామండి. నిజంగా మొక్కలు మనకి ఎంత ఇస్తాయి అంటే ఒక ఎవరు ఇవ్వలేరండి, అది ఇంకా చెప్పలేను ఇంక మాటల్లో. నేను అనుభవిస్తున్నాను. ప్రతి మొక్క మనకి ఏదో ఒకటి మొక్క నుంచి మనం నేర్చుకుంటామండి. మనం ఏముందండి, ఒక మొక్క పెడతాము, నీళ్లు పోస్తాము, మట్టిలో పెట్టి నీళ్లు పోస్తాము. ఆ మొక్క రోజుకి ఎలా ఎదుగుతూ ఉంటే అది మనకేమి చెప్పదు, మనకి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని ఏం చెప్పదు. మనమే దాన్ని చూసి వాడిపోతుంది, దీనికి ఫుడ్ కావాలి అని చెప్పి మనమే ఇచ్చుకుంటాం. ఏదైనా పురుగు వస్తే తీసేసి మన పిల్లల్ని మనం ఎట్ట పెంచుకుంటాము, బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు ఈ మొక్కకి ఇది వచ్చిందంటే దీన్ని మళ్ళీ శుభ్రం చేస్తేనే ఆ మొక్క మంచిగా ఎదుగుద్ది. దానికి తగ్గ ఫుడ్ మనం అందించాలి. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను ఈ మొక్కని ట్రీట్మెంట్ చేశాను. ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు, ఆకులు, పురుగు ఏదైనా ఉన్నా తీసేసి శుభ్రంగా అంతవరకు కట్ చేసేసి ఒక ఆపరేషన్ లాగా నేను చేశాను అనుకుంటున్నా. అది నేనైతే అంతే అనుకుంటా. ప్రతి మొక్కని కూడా మనం ఒక డాక్టర్ని, ఆ డాక్టర్ లాగా వచ్చి మనం ఈ మొక్క దగ్గరికి పరామర్శించి ఎలా ఉన్నారు అని డాక్టర్ గారు వచ్చి అడుగుతారు కదా హాస్పిటల్లో రోగుల్ని. అట్లాగా మనము మన మొక్కల్ని ఎలా ఉన్నావమ్మా, నిద్ర లేచావా, నీకు ఎలా ఉంది, ఏం కావాలి అనేది మనం అడగాలి మొక్కల్ని. అప్పుడే ఆ మొక్కలు మనల్ని గుర్తుపడతాయి, స్పందిస్తాయి. ఏదైనా దానికి అవసరం అనుకుంటే మొక్క ఏంటంటే కొంచెం వడలిపోయినట్టు, లేకపోతే ఆకులు పండిపోయి అలాంటివి మనకి కనిపిస్తాయి. అప్పుడు మనకు అనిపించింది అదంతా తీసేయాలి, ఇట్లా మంచి ఆకు లేదు, ఇది బాగలేదు, ఈ మొక్కకి ఇబ్బంది పెడుతుంది ఇది అని చెప్పి అనుకొని మనం ఇదంతా తీసేస్తాము. డాక్టర్ గారు చేసినట్టే మనము ఈ మొక్కని చేస్తున్నాము.
చేసి శుభ్రం చేసాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కటింగ్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ మట్టి పోసాను. ఫుడ్ దీనికి ఇప్పుడు ఈ ఫుడ్ ఇచ్చాను, కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసాను. ఇంక ఇదంతా కూడా మంచిగా ఎదుగుద్ది. ఇంకా దీనికి మధ్య మధ్యలో మనం కిచెన్ వేస్ట్ లిక్విడే నేను పోస్తూ ఉంటాను. అంటే మందులు, వాటికి ఇచ్చే మందులు, మనం ఆపరేషన్ అయినా మందులు ఎట్లా తీసుకుంటాము డాక్టర్ గారు ఇచ్చినవి అలాగా. అయితే ఇంత చేస్తున్నప్పుడు నాకు ఇది బాగలేదు అది బాగలేదు అని నాకు అనిపించదండి. నేను ఎందుకంటే మొక్కల్లోనే ఉంటున్నాను, ఆ మొక్కల నుంచే నేను ఆక్సిజన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నాకు ఎంత మంచి గాలి వస్తుందో, లేచి నిలబడ్డాను. మంచిగా వాతావరణం కూడా కొంచెం సూర్య భగవానుడు అట్లా వస్తున్నాడు, ఆయన నాకు డి విటమిన్ ఇస్తున్నాడు, ఈ మొక్కలు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇంకా ఇంతకన్నా మనకి ఆరోగ్యం ఏముంటుందండి చెప్పండి. మనం హాస్పిటల్కి పోవాల్సిన పని ఏముంది. ఇప్పుడు ఈ మునగ మొక్క ఉంది, ఈ మొక్క నుంచి వేడి మనకు అందిస్తుంది. ఇది కొన్ని మొక్కలు చల్లదనాన్ని అందిస్తాయి, కొన్ని మొక్కలు వేడిని అందిస్తాయి, కొన్ని మొక్కలు ఆక్సిజన్ ఇస్తున్నాయి, కొన్ని ఏమో పూల మొక్కలు ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇంతకన్నా ఇంకా మనకేం కావాలి? కూరగాయలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి, ఫ్రూట్స్కి ఫ్రూట్స్ వస్తున్నాయి. మరి ఇంకా ఏం కావాలండి? మనం చాకిరి చేస్తున్నాము, కష్టపడుతున్నాము, పూలు కోసుకొని పూజ చేసుకుంటున్నాం, భగవంతుడికి పెట్టుకొని ఫ్రూట్స్ వస్తే మనం తింటున్నాము, దేవుడి కాడ పెట్టేసి మేము తింటున్నాము. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచుకోండి, మంచిగా మొక్కల్ని పలకరించండి, మొక్కల్ని ప్రేమించండి. ఆ మొక్కలు ఇచ్చే ఆనందాన్ని మనం పొంది హాస్పిటల్కి వెళ్లకుండా మంచిగా ఆరోగ్యాన్ని మనం తీసుకోవాలి. మొన్న మధ్య మా చెల్లెలకు బాగలేకపోతే నా దగ్గర వచ్చింది, పైకి రమ్మా వెంటనే రాలేనక్క అంది. కాదమ్మా నువ్వు రా, అక్కడ అరుగు మీద పడుకుంది కాసేపు అని నేను దిండు మంచినీళ్ళు తీసుకొచ్చి అమ్మాయిని అక్కడ పడుకోబెడితే 5-6 రోజులు అయినా డాక్టర్ గారి కాడికి వెళ్తే, పైకి వెళ్తున్నావా, మీ అక్క దగ్గర నేను ఎందుకు పెట్టాను నువ్వు పైకి వెళ్ళి మొక్కల్లో తిరగాలి, మంచి ఆక్సిజన్ పొందాలి, నీ ఆరోగ్యం త్వరగా బాగుండాలి అని చెప్పి నేను మీ అక్క దగ్గర ఉండమని చెప్పా. అంటే నేను అదే పని చేశానండి. పైకి తీసుకెళ్ళాను, 2 రోజులు రాలేదు, తర్వాత వచ్చింది. మొక్కల్లో ఉంటే మంచి గాలి వస్తుంది, ఆ గాలి మనం పీల్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, త్వరగా కోలుకుంటారు. ఎంత రోగం వచ్చిన వాళ్ళైనా ఈ మొక్కల్లో తిరిగితే 4 రోజులండి ఎంతో అసలు మనకి ఆక్సిజన్ ఆనందం ఇస్తుంది. మరి ఇట్లాంటి ఫ్రూట్స్ చూస్తుంటే ఇంకా ఏందండి కడుపు నిండిపోతుంటే. చూడండి ఎన్ని కాయలు, అసలుకి ఎన్ని కాయలు, ద్రాక్ష, ఈ సపోటాలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఇంత ఆనందాన్ని ఇక్కడ పెట్టుకొని మనము చీటికి మాటికి అది బాగాలేదు ఇది బాగాలేదని హాస్పిటల్కి పరిగెత్తకండి. ఎవరు కూడాను 4 మొక్కలు పెంచుకోండి. ఆ మొక్కకి ఏం కావాలో మాలాంటి వాళ్ళు వీడియోలు చూడండి. నాయంటే నాయ కాదు, ఎవరైనా ఆ వీడియోలు చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారని మీరు కూడా తెలుసుకొని చేసుకోండి, పెంచుకోండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆనందాన్ని పొందండి. ఇంతకన్నా ఇంకా ఎవరు ఏమి చెప్పలేరు. ప్రతిదీ మనకు మనమే తెచ్చుకోవాలి ఆనందాన్ని. చిన్న దాంట్లో కూడా ఆనందాన్ని పొందాలి మనము. ఇప్పుడు నాకు ఇది ఉంది, నాకు ఇది చాలు, ఇంకెంతకన్నా ఇంకేం వద్దు అని అనుకోండి, అన్నీ కూడా మన చుట్టూ వస్తాయి. నాకు అది బాగలేదు ఇది బాగలేదు అని పద్దాకలు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే మన దగ్గర ఉన్న డబ్బు అంతా హాస్పిటల్కి పెట్టాలి. నాకేం కాదులే, నాకేం లేదు అని అనుకుంటే 4 మొక్కలు పెట్టండి. హాస్పిటల్కి పెట్టే డబ్బు లేదా 4 మొక్కలు పెంచండి. అసలు హాస్పిటల్కి పోయే పని ఉండదు. ఇంకా 4 మొక్కలతోనే మీరు ఇంకా 40 మొక్కలు చేసుకుంటారు. వాటి పని చేయటానికి మీరు నిద్రలేసి ముందు మొక్కలకి నీళ్ళు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి అని పైకి వస్తారు. కొంచెం ఎండలో పెట్టుకోండి, ఎండ మనకి ఒంటికి తగిలిద్ది, మొక్కల్ని చూసుకున్నట్టు. ఆ మొక్క 2 పూలు పూస్తే మనకి ఎంత ఆనందము. అప్పుడు నీకు ఇంకా హాస్పిటల్ పోయే పని ఉండదు. హాస్పిటల్కి పెట్టే డబ్బులు మొక్కల మీద పెట్టండి. మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ ఆనందాన్ని మనం తీసుకొని మంచిగా జీవించాలని కోరుకుంటున్నానండి. వీడియో పెద్దదైనా కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్ రాయండి. నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో, ఎవరన్నా ఏదన్నా అన్నా ఒక
నెగిటివ్ మాట వచ్చిందంటే తీసి పక్క మనం అలాంటి వాటిని దరిజారనీయకూడదు. అలాంటి వాళ్ళను కూడా మనం పక్కకు రానియకూడదు. వచ్చినా మనం లేచి పక్కకు పోవాలి. మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర గంట అయినా 2 గంటలైనా కూర్చోవచ్చు అనేది నా ఉద్దేశం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, సుజాత నీ దగ్గరకు వస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుందమ్మా, మంచి మాటలు చెప్తావు, మంచిగా ఉంటావు, అసలు నీ దగ్గర నీ గొంతు వింటుంటేనే మాకు అంత హ్యాపీగా ఉంటుందని ఎంతమంది అంటారో నాకు తెలుసు. అన్నవాళ్ళు వాళ్ళకి తెలుసు. నువ్వు మంచిగా మాట్లాడతావు, నెగిటివ్ది నువ్వు అసలు రానివు, దేవుడి మాటలు చెప్తావు, మంచి మాటలు చెప్తావు అని అందరూ కూడా నన్ను అంటారు. నాకు అదే చాలు అనుకుంటా. ఒక్కళ్ళకైనా మన మాట నచ్చితే చాలు అనుకుంటాను. చాలా మందికి నచ్చుద్ది నేను చెప్పే మాటలన్నీ. మంచిగా చెప్తా అంతే. అందరూ మంచిగా ఉండండి. మన చుట్టుపక్కల వాళ్ళని మంచిగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఒకరు బాధల్లో ఉన్నా వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పి వాళ్ళని తేరుకునేటట్టు చేయండి ఎవరైనా కానీ. ఇంకా 2 మాటలని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఓకే అండి. ఇప్పుడు చాలా మాటలు చెప్పాలనుకున్నాను, ఈ వీడియోలోనే చెప్పా. ఇంకొక వీడియో చేసి చెబుదామని అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్పేశాను. ఎవరికైనా నా మాటలు నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ చెట్టుకి ఇదిగో ఈ ఆకు ఇబ్బందిగా ఉంది, ఇది బలం అంతా ఇది కూడా తీసుకుంటుంది మనం ఇచ్చే బలం. అందుకని ఇలాంటివి తీసేయాలంటే ఇది చెడు. ఈ చెడు వాళ్ళని మన దగ్గరికి అసలు దరిదాపులకు కూడా రానియకూడదు. మనం అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు మనల్ని పొగుడుతున్నారా తిడుతున్నారా అని చెప్పి. వాళ్ళు పొగిడినట్టే, అసలు పొగిడే వాళ్ళని మనం నమ్మకూడదు, మాట తిట్టే వాళ్ళనే మనం నమ్మాలి. ఎందుకంటే మనం వాళ్ళది మనసులో ఏముండదు. పొగిడే వాళ్ళు ఏంటంటే మన ముందర పొగుడతారు, ఆహా సుజాత అట్టా ఇట్టా అని, చాటుకు పోయి మళ్ళీ ఎన్నో చెప్పుకుంటారు. అలాంటివి అసలు మనం ఆ పొగడ్తలకి పొంగిపోకూడదు. మీరు ఈ మాటలన్నీ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ రాయండి. మీరు కూడా చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండాలని అట్లా చెప్పండి. వాళ్ళు కూడా బాగా తెలుసుకుంటారు. ఈ వీడియో చాలా పెద్దదైంది. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని మాటలు చెప్తాను. నా మాటలు విని కొంతమంది అయినా తెలుసుకుంటారు. హాస్పిటల్కి పరిగెత్తద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ముందు అయితే మన ఇంట్లో ఉన్న దాంతోనే మనం ఆనందాన్ని, ఇది చాలే అనుకోవాలి. ఎవరైనా ఇంకా కావాలి, ఇంకా వచ్చి పడాలి మనకి అని అనుకుంటే రాదు. భగవంతుడు మనకి ఎంత ఇస్తాడో అంతే, దాన్నే తీసుకోండి, దానికే సంతోషపడండి. ఉన్న దాంట్లో సంతోషపడితే ఏ రోగాలు రావు. ఇంకా రావాలి, ఇంకా సంపాదించాలనో, ఇంకా ఏదేదో చేయాలని అలా అంతొద్దు. కొంతవరకు చేసుకోవాలి మనకు సరిపోయినంత. అదే అండి, కొన్ని మాటలు చెప్పాను. మీకు నచ్చితే లైక్ మాత్రం ఇవ్వండి. ఓకే, బాయ్ అండి, ఉంటానండి.